అందరికీ నమస్కారం. ది ఎనర్జీ ఆరకల్ ఛానల్ ద్వారా టారో రీడింగ్స్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్నటువంటి టారో రీడింగ్స్ మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా, రెజినేట్ అయినటువంటి రీడింగ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మీరు జీవితానికి ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనేటటువంటి విషయాలు తెలియాలంటే మనకి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం చాలా అవసరం. అటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని నేను ప్రతి వారం శనివారం ఒక వీడియో ద్వారా మీకు తెలియచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ముందుగా వీటిని రెజినేట్ చేసుకుని లేదా రెజినేట్ చేయబడినటువంటి రీడింగ్స్ మీకు అర్థం కావాలన్నా, లేదా దానిని అప్లై చేసుకోవాలన్నా, లేదా దాని ద్వారా మనం ఏదైనా నేర్చుకోవాల్సింది ఉన్నదో లేదో తెలుసుకోవాలన్నా కూడా మనం మన జీవితాన్ని ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ జీవితము అనేది మనం ముందుగా తెలుసుకుంటే, అందులోని అంశాలను మనం అవగాహన చేసుకుంటే, దీని ద్వారా మనం అనేకమైనటువంటి ఉపయోగాలు లేదా లాభాలు పొందడానికి అవకాశం ఎంతో ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఈ వీడియోలో జీవితం అంటే ఏంటో తెలుసుకుందాం. జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. జననం నుండి మరణం వరకు కొనసాగే ఈ దీర్ఘ ప్రయాణంలో మన యొక్క అనుభవాలు, భావనలు, విజయము, ఓటమి, సుఖము, కష్టము, మన యొక్క ఆశలు, మన యొక్క కలలు నిండినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణమే జీవితం. అయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క రకంగా డిజైన్ చేయబడి ఉంటుంది. కొంతమందికి ఇది సవాళ్లతో కూడినటువంటి సముద్రంలా ఉంటుంది, కొంతమందికి ఇది వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది. జీవితం ఇచ్చే ప్రతి క్షణం ఒక కొత్త పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది. దానికి మనం ఎలా స్పందిస్తాము, ఎలా ఎదుగుతాము అనేది జీవితం యొక్క అసలైన అర్థాన్ని నిర్వచింపజేస్తుంది. జీవితం అంటే కేవలం శ్వాస మాత్రమే కాదు, ఆ శ్వాసలోని ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగడమే జీవితం యొక్క పరమార్థం. అది మనకి ఎలా వస్తుంది? ప్రేమించడం ద్వారా వస్తుంది, నేర్చుకోవడం ద్వారా వస్తుంది, పంచుకోవడం ద్వారా, సేవ చేయడం ద్వారా మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. జీవితం ఒక వింత జ్ఞాన యాత్ర అని కూడా చెప్పవచ్చు. ఒక ఆధ్యాత్మిక మార్గంగా చూస్తే జీవితము ప్రతి శ్వాస కూడా దేవుడిచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి. మన జీవితం మనకి మాత్రమే కాదు, మన పక్కన ఉన్న వారికి కూడా సహాయపడటంలో, ప్రేమను పంచుకోవడంలో, ఆత్మసాక్షిగా మనం జీవించడంలో జీవితము ఆధ్యాత్మికంగా పరిపూర్ణం అవుతుంది. ఈ విధంగా స్పిరిచువల్గా లేదా ఆధ్యాత్మికంగా మనం జీవితాన్ని ఇతరులకు ప్రేమను పంచడం ద్వారా అయితే మాత్రమే, వారి కష్టాల ద్వారా మాత్రమే, లేదా వారితో పంచుకోవడం ద్వారా మాత్రమే, లేదా వారికి సేవ చేయడం ద్వారా, ఇతరులకు సేవ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా మనం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని, జీవితాన్ని మరి సమర్థవంతంగా నిర్వచించడానికి ఒక మార్గంగా ఎన్నుకోవచ్చు. తర్వాత రెండవది భావోద్వేగాల పరంగా, ఎమోషనల్గా కూడా మనం జీవితాన్ని ముందుకి నడిపించుకోగలుగుతాం. జీవితం అనేది ఈ భావోద్వేగాల్ని, మన మనసుని పదే పదే పరీక్షించే ఒక అనుభూతి. ఈ ఎమోషనల్ అనేది మనల్ని పరీక్షించేటటువంటి ఒక అనుభూతి అన్నమాట. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటామో, ఇతరుల బాధని అర్థం చేసుకుంటామో, అప్పుడు జీవితం మనకి ఒక నిజమైనటువంటి అర్థాన్ని చెప్తుంది. ఆనందం మాత్రమే కాదు, బాధను కూడా ఎదుగుదలకు తొలిపాఠం అవుతుంది. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటామో, మన యొక్క భావాలు, భావోద్వేగం ఎలా ఉంటాయో అనేది మనం ఒక పాఠంగా మనం నేర్చుకుంటాం. ఈ భావోద్వేగాలు అనేది ప్రేమకి, బాధని ఓర్చుకోవడానికి కాదు, ఒకే విధంగా కాదు, ఇంకా చాలా భావనలు, భావోద్వేగాలు ఉన్నాయి. ఉదాహరణకి కోపం కూడా ఒక భావోద్వేగమే. ఇంకా అనేక అంశాల్లో మనం అనేక భావోద్వేగాలను కలిగి ఉండి, వాటితోటి మనం సమతుల్యతతో మనం ముందుకు నడుస్తున్నాము అనేది మనం గ్రహించగలిగేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే, ఈ భావోద్వేగాల పరంగా కూడా ఒక సమతుల్యతను మనం ఏర్పరచుకొని, మన యొక్క కష్టాలు, బాధలలో కూడా మనం ఎలా ఎదగాలి అనేది నేర్చుకున్నట్లయితే
జీవితం యొక్క ఎదుగుదలకి మనకి సహాయపడుతుంది. అదేవిధంగా మూడవదిగా ఫిలాసఫికల్గా అంటే తత్వశాస్త్రం అంటారు దాన్ని. తత్వము అంటే మనిషిలో ఒక రకమైనటువంటి భావాలు కలగడం, అంటే అన్వేషించడం ద్వారా కూడా మనం జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతున్నాం. అయితే ఈ సత్యాన్వేషణ దేని కొరకు చేయాలి, జీవితం ఎడల సత్యాన్వేషణ దేని కొరకు చేయాలి అని అంటే, నేను ఎవరు? చాలామంది మహానుభావులు చెప్తారు, నువ్వంటే ఏంటో తెలుసుకుంటే నీకు జీవితం అర్థమవుతుంది. దాని పరంగా మనం నేను ఎవరు, ఈ ప్రపంచంలో నా స్థానం ఏంటి, లేదా నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నా వైపు నేను ఏం చేయగలుగుతున్నాను అనేది మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, లేదా ఆ ప్రశ్నలకు జవాబులు వెతకడమే ఈ సత్యాన్వేషణ. ఎప్పుడైతే మనము ఈ సత్యాన్వేషణలో మనం ఎవరు, మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాం, ఈ లోకాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేటటువంటి ఒక సత్యాన్వేషణలోకి, ఒక తత్వంలోనికి మనం వెళ్ళగలిగితే మన ఆత్మ మన దారి ఏమిటో తెలుసుకునేటటువంటి జీవితాన్ని మనకి ఇస్తుంది. ఈ విధంగా మనం ఈ తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా కూడా మన జీవితాన్ని ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది. మోటివేషనల్ అంటే ప్రేరణాత్మకంగా చెప్పాలంటే ప్రతి జీవితంలో ఒడిదుడుకులు ఓటములు మన విజయానికి ఒక మెట్టుగా చెప్పొస్తాయి. జీవితం ఎప్పుడూ కూడా సులభంగా ఉండదు. మన కష్టాన్ని ఎలా ఎదుర్కొంటామో, ఎలా ముందుకు సాగిపోతామో అన్నదే మన విజయానికి మూలం అవుతుంది. ఇటువంటి ప్రేరణ మనకి ఏ విధంగా వస్తుంది, దేని ద్వారా మనం ప్రేరణ కలుగుతున్నాం, మన ద్వారా మనమే ప్రేరణ పొందగలుగుతున్నామా, మనల్ని మనమే మోటివేట్ చేసుకోగలుగుతున్నామా, లేదా మన మోటివేషన్కి ఇంకా ఎవరైనా అవసరం అవుతున్నారా, బయట నుండి మనకి ఏదైనా సహాయం కావాల్సి ఉన్నదా? ఇటువంటి విచక్షణ కలిగి ఉండడం కూడా, అటువంటి జ్ఞానం కలిగి ఉండడం కూడా మనకి చాలా అవసరమైంది. మనం ఎవరి సపోర్ట్ అన్నా తీసుకోవాల్సి వస్తుందా, మన శక్తి మనకు సరిపోవటం లేదా, ఇవన్నీ కూడా మనకి ప్రేరణా శక్తిలో మనల్ని గుర్తించుకునే స్థితిలోకి మనం పెట్టుకున్నప్పుడు మన జీవితానికి ముందుకి జరపడానికి సహాయం కలుగుతుంది. కాబట్టి ఈ మోటివేషనల్గా కూడా, లేదా ఒక ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ద్వారా కూడా మనం జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రాక్టికల్ అంటే ఆచరించడం. ఇవన్నీ వినడానికి లేదా చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పడానికి చాలా బాగుంటాయి. అయితే విన్నటువంటి దానిలో మనం ఎంత శాతం దాన్ని ఆచరణలోనికి పెడుతున్నాం, విని వదిలేస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. అందులో కొంత పర్సంటేజ్ అయినా, కొంత శాతమైనా మనం ఆచరణలోనికి పెట్టగలిగినప్పుడు మాత్రమే మనం ముందుకి వెళ్తాం. చెప్పాలంటే జీవితంలో ఒక తరుణం అనేది, లేదా ఒక ఆపర్చునిటీ, లేదా ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటున్నామా లేదా, అసలు మనకు ఒక అవకాశం వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా లేదా, ఆ అవకాశం వచ్చినప్పుడు మనం సమయాన్ని, తర్వాత మన ప్రతిభను ఉపయోగిస్తున్నామా లేదా. సమయాన్ని వెచ్చించడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే మాట అంటే టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. అలాంటప్పుడు ఆ సమయాన్ని మనం దేనికి వినియోగిస్తున్నాం, దేనికి మనం ఎదుగుదలకు ఉపయోగిస్తున్నామా, లేకపోతే వ్యర్థంగా సమయాన్ని ఉపయోగిస్తున్నామా, అసలు మనలో ప్రతిభ అనేది గుర్తించేంత శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయా, తర్వాత మనలో ఉన్న స్కిల్స్ లేదా నైపుణ్యతలను మనం వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నామా, సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తున్నామా, లేదా మన ప్రతిభను మనం గుర్తించలేకుండా ఉన్నామా, మన నైపుణ్యాలని దానికి అప్లై చేసుకోలేకపోతున్నామా, మనం అసలు దేనిని గోల్గా పెట్టుకున్నాం, మన అసలైనటువంటి లక్ష్యం ఏమిటి మన జీవితంలో, మనం ఏ వైపులో వెళ్తే మనం ఎదుగుదల క్రమంగా ఉంటుంది అనేది మనం గుర్తించగలుగుతున్నామా లేదా అనేది కూడా ఈ ఆచరణలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. దీనిని వినియోగించుకోవడం ద్వారా, అంటే మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని లేదా అవకాశాన్ని మనం వినియోగించుకున్నప్పుడు మనం ఈ మూడింటిని, అంటే సమయాన్ని, ప్రతిభని, స్కిల్స్ని, ఈ మూడింటిని కలిపి మనం ఉపయోగించుకుంటున్నప్పుడు, వినియోగించినప్పుడు మాత్రమే మన భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తులోకి మారడానికి ఆధారపడి ఉంటుందన్నమాట. జీవితం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండదు, కానీ మన దృష్టికోణం దాని వైపు ఎలా చూస్తున్నాం, అంటే మన గమ్యం వైపు లేదా మన లక్ష్యం వైపు మన దృష్టికోణం ఏ విధంగా ఉంది, పాజిటివ్గా ఉందా లేదా నెగిటివ్గా ఉందా, అంతా పర్ఫెక్ట్గానే ఉండాలి అనే ఆలోచన కూడా సరికాదు. మన జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్క అంశంగా ముందుకు నడిపించుకుంటూ ఒక్కొక్క మెట్టుగా, అంటే ఏది కూడా ఇన్స్టెంట్గా వచ్చేది,
ప్రతి కష్టము ఒక్కొక్క మెట్టుగా మనం ముందుకు వెళ్తున్నట్లయితే జీవితం చాలా సుందరంగా మారుతుందనమాట. అంటే ఈ ఆచరణ అనేది చాలా ముఖ్యం అనమాట జీవితంలో. ఈ ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఈ ఆచరణలో ఉన్నటువంటి మెట్లన్నీ కూడా మనం ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కుతూ వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందనమాట. దీనికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు. అదేవిధంగా జీవితం అనేది అంటే ఈ ఆచరణలో పెట్టేటప్పుడు మనకి ఇచ్చినటువంటి జీవితము ఒక గిఫ్ట్ అనమాట, ఒక వరము. ఆ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుందాం అనేది భగవంతుడు ఒక వరం ఇస్తాడు. దాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. దాన్ని మనం భయంతో కాకుండా మనం ముందు దాన్ని చెయ్యాలి అంటే భయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే జీవితంలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుందో వెంటనే భయం వస్తుందన్నమాట. గందరగోళ పరిస్థితులకి మనం వెళ్ళిపోకూడదు. ఒక స్టేబుల్ స్థిరత్వము స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. ఆ స్థిత ప్రజ్ఞత ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గందరగోళ పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో భయం వస్తుంది. ఎప్పుడైతే భయం అనేది మన జీవితానికి వస్తుందో లేదా మన మనసులోకి వస్తుందో ధైర్యము ఇవన్నీ కూడా కోల్పోతాం. ఆశయం ఏంటో కూడా మనం మర్చిపోతాం. కాబట్టి మనం ప్రేమతో అంటే మన జీవితాన్ని మనల్ని మనం ప్రేమించుకుని మన మనసుని ధ్యానంతో మరి స్థిత ప్రజ్ఞతతో ఉంచుకొని కామ్గా ఉంచుకుని జ్ఞానం కలిగి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుందన్నమాట. అప్పుడు మన ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి, ఇతరులను ప్రేమించడానికి, మన ప్రయాణం అర్థవంతంగా మార్చుకోవడానికి మనం ప్రతిరోజు కొత్త అవకాశం జీవితం ఇస్తూనే ఉంటుంది. ఆ ప్రతిరోజు కొత్త అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలు ఇంకా ముందు ఎపిసోడ్స్లో టాపిక్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి అంటే వివరణ ఎలా ఇచ్చుకోవాలి అన్నది నేను ముందు వచ్చే వీడియోలో చేస్తాను. ఇప్పటి వరకు మాత్రం ఈ ఆచరణ అనేది షార్ట్ కట్ కానే కాదు. మనం ఒక్కొక్క మెట్టు ద్వారా మాత్రమే దీన్ని ఎదుగుదలకు ఉపయోగించుకోగలము అనేటటువంటి అంశం ఈ ఆచరణలోనికి వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రతిరోజు మనం చేసేటటువంటి ఈ జీవిత ప్రయాణంలో మనకి ముందుగా మన శరీరం సహకరించాలి, మన మనసు, మన ఆత్మ ఈ మూడు కలిపి ఒకే విధంగా సహకరించాలి. ఈ మూడు ఒకే విధంగా ఆరోగ్యంగా ఆలోచించాలన్నా, శ్రమ పడాలన్నా, ఆ జ్ఞానంతో పనిచేయాలన్నా కూడా మనం ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ మూడింటిని కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ఒక రకమైనటువంటి ఒక రింగ్లోనికి మనం తీసుకుని రాగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆరోగ్యం కాపాడుకోవాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, నైతికమైనటువంటి విలువల్ని మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మన బాడీ, మన మైండ్ అండ్ మన సోల్ మూడు కూడా ఒకే రీతిగా పనిచేసి మన జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టానికి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మనకి సహకరిస్తాయి అన్నమాట. సహకరించినప్పుడు మాత్రమే మూడు సహకరించినప్పుడు మాత్రమే మనం ఎంతో చురుకుదనము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఈ ప్రయాణాన్ని సునాయాసంగా మరి ముందుకు కొనసాగింపు చేయడానికి మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇది జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే జీవితాన్ని మనం స్పిరిచువల్గా ఆలోచించాలి, ఇమోషనల్గా ఆలోచించాలి, ఫిలసాఫికల్గా ఆలోచించాలి, మోటివేషన్ తీసుకోవాలి, ప్రేరణ తీసుకోవాలి, తర్వాత ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాలి. ఈ 5 అంశాలు కూడా ఈ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. ఇవే అంశాలు మనం పదే టారో రీడింగ్స్లో వింటూ ఉంటాం. వింటున్నప్పుడు మనం అది చేస్తున్నామా లేదా, ఆ దారిలో మనం వెళ్తున్నామా లేదా, ఎక్కడన్నా ఏదైనా మిస్ అయిపోయామా, మిస్ అయితే చేయవలసింది ఏంటి అనేది మీరు అక్కడ అప్లై చేసుకోవడానికి, ఆ రీడింగ్ని రెజనేట్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటిని మనం ఇంకా ఎలాబరేట్గా మనం వీడియోలో తెలుసుకుంటుంటే కొన్ని రోజులకు ఈ రీడింగ్ రెజనేట్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా ఆ సమస్యలను కానీ ఎలాగ అధిగమించాలి, లేదా మన ఆనందాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అటువంటి ఆనందాలను మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాలు మీకు ముందుగా తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు మీకు చాలా హ్యాపీగా మనసు అంతా ఎంతో ఆనందంతో నిండి మీ జీవితం సుఖవంతమైనటువంటి ప్రయాణానికి ముందుకి కొనసాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మనం సంతోషంగా ఉంటూ లేదా మనము ఆనందంగా ఉంటూ ఇతరులకి మన ద్వారా కొద్దిగా ప్రేమను
మన ద్వారా కొద్దిగా సాంత్వనము అంటే వాళ్ళకి సహాయం చేయడానికి లేదా ఒక సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళు సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం. అప్పుడే మనకి జీవిత సాఫల్యత అనేది మైండ్కి లేదా మనసుకి ఒక రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని తప్పకుండా కలగచేస్తుంది అనమాట. ఇది ఈరోజు వీడియో. మరికొన్ని అంశాలతో నేను మీ ముందుకి ప్రతి శనివారం వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. రికార్డ్ చేస్తాను వీడియో 5 సెకండ్స్ అయినా స్టాప్